పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషితో కొల్నూరుకు రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ని మంజూరు చేసింది కేంద్రం. కొల్నూరుతో పాటుగా ఓదెలకు ఆర్ఓబీ ఇవ్వాలని రైల్వే అధికారులు ఎన్నోసార్లు లేఖలు రాశామని అన్నారు ఎంపీ వంశీకృష్ణ. ఇక ఎన్నో లేఖల తర్వాత చివరిగా కొల్నూరుకి ఆర్ఓబీకి అనుమతి దక్కిందన్నారు. త్వరలో ఓదెలకి కూడా ఆర్ఓబీ వచ్చేంత వరకు పోరాడతామని అన్నారు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. ఏదైతే రిక్వెస్ట్ చేసినామో మన ఓదేలు కాడ ఆర్ఓబీ ముఖ్యంగా అవసరం అని చెప్పి వాళ్ళు దాన్ని తిరస్కరించారు. రైల్వేస్ ఏదైతే అధికారులు వచ్చిండ్రో కొల్నూరు ఓదేలు ఆర్ఓబీల కోసం ఏదైతే రిక్వెస్ట్ పెట్టినామో వాళ్ళు వచ్చి ప్రత్యేకంగా నేను కూడా వాళ్ళతో పోయి ఆన్ సైట్ పోయి విజిట్ చేయడం జరిగింది. మళ్ళా విజిట్ చేసినప్పుడు ఓదేలు ప్రాంతానికి ప్రత్యేకంగా మాకు ఆర్ఓబీ అవసరము. ఇంతకుముందు గతంలో వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు కూడా అజ్నీ ఎక్స్ప్రెస్ అనేక ఎక్స్ప్రెస్లు ఏదైతే పెద్దపల్లి ప్రాంతానికి తీసుకొచ్చిండ్రో అదేవిధంగా ఇప్పుడు మనకు ఓదేలు ప్రాంతానికి మనకు ఒక ఆర్ఓబీ కావాలని చెప్పి ఎంతో ముఖ్యంగా వారికి లేఖలు రాసి వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసినప్పటికీ కూడా మేము కేవలం కొల్నూరుకి ఇస్తాము, ఓదేలుకి ఇవ్వమని చెప్పి వారు నాకు ఉత్తరం రాయడం జరిగింది. దీని మీద కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ తీసుకుపోతాం. కొల్నూరు ఎంతైతే మనకు ముఖ్యంగా ఆర్ఓబీ కావాలని చెప్పి ఏదైతే లేఖలు రాసినామో దాని ఫలితంగా వాళ్ళు రైల్వే సొంత ఖర్చులతోటి ఆర్ఓబీ కడతామని చెప్పి నాకు ఉత్తరం రాయడం జరిగింది. మరి అదేవిధంగా ఓదేలకు కూడా న్యాయం జరగాలని చెప్పి వారికి నేను స్పందించడం జరిగింది. ఖచ్చితంగా ఈ రెండు పనులు అయ్యేటట్టు మేము కృషి చేస్తాము. మొదటిగా కొల్నూరుకి ఆర్ఓబీ శాంక్షన్ అయినందుకు కొల్నూరు గ్రామస్తులకు ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. త్వరలోనే పని పూర్తి చేసే పని చేయాలని చెప్పి నేను భావిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ.